వైఎస్ఆర్ జిల్లాలో ఓ వైపు మహానాడు జరుగుతుండగా కడపలో సెల్ టవర్ ఎక్కి టీడీపీ మహిళా నాయకురాలు హల్చల్ చేసింది. పార్టీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేసింది. దీంతో టీడీపీ నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వ విప్ కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను వేధిస్తున్నారు. ఆత్మగౌరవంపై దెబ్బ కొడుతూ ఉండటాన్ని తట్టుకోలేకపోతున్నా, ఆత్మహత్య చేసుకోనైనా సరే కార్యకర్తల గోడును అధిష్టానానికి తెలియజేయాలనుకుంటున్నా అంటూ తెలుగు మహిళ మాజీ నగర అధ్యక్షురాలు మీనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో నిరాధరణకు గురవుతున్న కార్యకర్తల ఆవేదనను పార్టీ అధిష్టానానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆమె ఎన్టీఆర్ సర్కిల్లోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు. 2.5 గంటలకు పైగా టవర్ పైనే కూర్చొని నిరసన తెలిపారు. పోలీసులు, మీడియా చేసిన విన్నపాలను ఆమె లెక్క చేయలేదు. కుటుంబ సభ్యులు బతిమాలినా వినలేదు. చివరకు కడప తహసీల్దార్ సిఐ వచ్చి మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని, న్యాయం చేస్తా అన్నారని, దిగి రావాలని కోరడంతో మీనాక్షి దిగి వచ్చేందుకు అంగీకరించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు తాళ్లతో ఆమెను కిందకు దించారు. చాలాసేపు టవర్ పైనే నిల్చోవడం వల్ల సొమ్మసిల్లడంతో 108లో మీనాక్షిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. టవర్ ఎక్కే ముందు ఆమె బాబు, లోకేష్లకు రాసిన లేఖను విడుదల చేశారు. తాను 20 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతూ వస్తున్నానని, ఎమ్మెల్యే మాధవి పార్టీలో చురుగ్గా పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోకుండా అడ్డుకుంటూ దళిత వర్గాలను పార్టీకి దూరం చేస్తోందని విమర్శించారు. మహానాడుకు తమను ఆహ్వానించలేదని, పార్టీని నమ్ముకున్న వాళ్లను పక్కనబెట్టి పార్టీని అమ్ముకుంటున్న వారికి ఎమ్మెల్యే అండగా ఉంటున్నారని ఆరోపించారు.